మహారాణి గారి దగ్గరికి వెళ్తున్నారా? వెళ్ళండి, తప్పకుండా వెళ్ళాలి. మీరిక అత్యధిక సమయం ఆవిడతోనే గడపాలి కదా. మరి ఏదేమైనా మన ఝాన్సీకి వారసుడు కలగటం ముఖ్యం కదా, అవునా? త్వరలోనే ఝాన్సీ రాజ్యానికి వారసుడు కలగనట్లయితే ఆ ఆంగ్లేయులు ఝాన్సీలో కూడా సతారా సంబల్పురంలో చేసినట్లే చేస్తారు. మహారాణి, ఈ లోకం తీరే అంత. లోకంలో అనేక రకాల మనుషులుంటారు. ప్రతివాడి మాటకి మనం బాధపడడం మొదలు పెడితే జీవితమే దుర్భరమవుతుంది. మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. అతి త్వరలో మీ ఒడిలో బాలగోపాలుడు వంటి చిన్న కుర్రాడు కిలకిలా నవ్వుతూ ఆడుకుంటాడని. ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం లాభం? ఇక చాలా ఆపు పదా. చూసావా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఏమవుతుందో? ఇక చాలే. ఎన్నో ఏళ్లు సంపాదించిన మంచి పేరును మట్టిపాలు చేశావు. దీంతో ఇక నన్ను రాజభవనంలోకి అడుగు పెట్టనివ్వరు. పదవే. పెద్దమ్మా, 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 కొంచెం ఆగు. మళ్ళీ ఏమైందమ్మా? నిన్ను మహారాజు గారు పిలుస్తున్నారు. ఓరి దేవుడా, నువ్వే కాపాడాలి. ఇక్కడి నుంచి కదిలేవో కాళ్ళు విరగ్గొట్టి పారేస్తాను. ఇక్కడే ఉండు. కానీ మహారాజు గారు తన్ను కూడా రమ్మన్నారు. మా అమ్మ. పెద్దమ్మ, మేం మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి కారణం, మా మహారాణి గారు మళ్లీ తల్లి కావాలి అంటే ఆవిడకి పోషణ బాగా జరగాలని మీరు అన్నారు కదా. అందువల్ల ఆ బాధ్యత మేం మీకప్పగిస్తున్నాం. ఈ రోజు నుంచి మీరు రాజభవనంలోనే ఉంటారు. ఇక మహారాణి గారు పెద్దమ్మ చెప్పినట్లే వినాలి. మహారాజా, మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. సంబల్పురం మహారాజు గారు అనారోగ్యం వల్ల అకాల మరణం పాలయ్యారు. ఆ దేవుడి దయ వల్ల మీ ఆరోగ్యానికి ఏ లోటు లేదు. మీరలా సింహాసనంపై ఉన్నంత కాలం ఇక్కడ ఈస్ట్ ఇండియా పాలన ఎలా సాధ్యం? అందువల్ల సమీప భవిష్యత్తులో వారసుడు లేడన్న సమస్య తలెత్తే అవకాశమే ఉండదు. అందుకని మీరు ధైర్యంగా ఉండండి. మిస్టర్ ఎలీస్, మీరు మా ఆందోళన తొలగించేశారు. మీరే చూశారుగా, ఇటు మీరు వారసుడి ఊసెత్తగానే అటు శంఖనాదం మోగింది. మాకిక సెలవిప్పించండి. సంధ్యాహారతి ఆరంభమైనందువల్ల నేను కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంది. మహారాజా, మీరు అనుమతించినట్లయితే నేను కూడా ఆ హారతికి రావాలనుకుంటున్నాను. సంతోషం. అలాగే రండి మిస్టర్ ఎలీస్. నాకు ఇక్కడ భారతీయ సంస్కృతి అంటే చాలా ఇష్టం. ఇక్కడి పండుగలు నాకు ఎంతో అబ్బురంగా ఉంటాయి. మీకు మా సంస్కృతి అంటే అంత అభిమానమా? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహారాజా, ఝాన్సీ మహారాణి గారి సాహసాలు ఫోర్ట్ విలియమ్స్ వరకు కీర్తించబడుతున్నాయి. ఒక్కసారి ఆవిడ్ని చూడాలని నా కోరిక. అందుకు తమరు అనుమతిస్తే. మేం మొట్టమొదటిసారిగా ఒక ఆంగ్లేయుడి మాటలకి పరవశించిపోతున్నాం.